ఈడ కూడా ఉన్నారు మరి ఇలా అడుగుదాం. చెప్పమ్మా ఏం పేరు? ఏది మీ ఇల్లు ఇదేనా? ఏమై సొంతమేనా ఇల్లు? సొంతమే అయితే నీ డబల్ బెడ్రూమ్ ఏం అవసరం లేదు. ఇక లేవు డబల్ బెడ్రూమ్ మాకు ఏమొద్దు. డబల్ బెడ్రూమ్ పింఛన్ వస్తుందా? వస్తలే వస్తుందట 10 రూపాయలు అందరు వస్తున్నది అంటారు. మా మా భర్తకు వస్తున్నాను. ఇద్దరికి వస్తలేదు. మరి దరఖాస్తు పెట్టిరా? పెట్టినా కానీ వస్తలేదు. ఆమె పన్నాలాల పేరు మీద ఉన్నది, మా పేరు మీద లేవు. ఆ పేరు ఉన్నందుకు వస్తలేదు. నువ్వేం చేస్తుంటావే? నేను ఆటో నడిపిస్తాను. ఆటో నడిపిస్తావు? ఎక్కడెక్కడ పోతుంది బండి? మరి మొత్తం సిటీలా మొత్తం పట్నం మొత్తం తిప్పి చూపిస్తావా? పట్నం అంతా తిప్పి చూపిస్తావా? అన్ని చూపిస్తా. ఉన్నదా కోపిన్ కార్డు? ఉన్నదా? ఉంది. రేషన్ కార్డు ఉన్నదా? బియ్యం వస్తున్నాయా? మరి బియ్యం వస్తుంది. ఎన్ని వస్తున్నాయి? 30 కిలోలు. 30 కిలోలు వస్తున్నాయా? 6 మంది ఉన్నారు. 5 మంది 6 మంది 5 మంది 6 కిలోలు. 6 కిలో ఇంకా మంచిగానే ఉన్నది. మరి బస్సులు చూపిస్తావా? చెత్త మొత్తం నిండిపోయింది. మొత్తం చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు చెత్త ఈ నాలా మొత్తం నిండిపోతుంది. అందరు డిపార్ట్మెంట్ కి చెప్తే కట్టేస్తున్నారు, పైనుంచి వేస్తున్నారు. డిపార్ట్మెంట్ కి చెప్తే ఎవరు వింటలేదు. చూపిద్రా గిడి ఉంటుందేమేందా చూద్దా. ఇగో గిడేమో చెత్త నాలా ఉన్నదంట. ఇక చెత్త అంతా తీసుకొచ్చి చూడు చెత్త ఎట్లున్నదో. ఇగో ఇదంతా చూడు చెత్త బాగా కానొస్తున్నది మంచిగా. ఇగో ఏమేమి మరి సఫాయిలు సాఫ్ చేస్తలేరే? మస్తు కంప్లైంట్ ఇచ్చినాము, పోయినాము, ఫోటోలు దింపించినా కానీ ఎవరు రెస్పాన్స్ లేరు. ఎవరు మున్సిపల్ వస్తలేరు, ఇక్కడ పని చేస్తలేరు. ఇక్కడ సఫాయి వాళ్ళు అయితే రారు. ఆడ ఏదా అక్కడక్కడ బయటనే చేస్తారు. ఇక్కడ లోపల వస్తలేరు, ఇక్కడ వస్తలేరు, పని చేస్తలేరు. సఫాయి వాళ్ళు చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఇక్కడికి? ఏ వారంకి ఒకసారి వస్తారు, లేకపోతే రారు. అంతే. ఏం ఈగలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అరే వాసన నిలవండి కోసం ఏం కొట్టట్లేడా, ఊడ్చుడే లేదు. ఊడ్చు వాసన చూడు ఎంత నిలవండికి అవుతుందా? నీకు ఒక్క నిమిషం నిలవండికి అవుతుందా? ఇక లోపల చూడు సాఫ్ చేసి లేదు. చూడు లోపల ఎట్లున్నదో. ఇగో ఇక్కడ కానొస్తున్నదా? మోరిపోయి బాగానే ఉన్నది రోజు. దీని మీద కప్పు లేదు, ఏం లేదు, దీని మీద ఏం వేయలేదు. మొత్తం చెత్త పోతా ఇళ్ళనే వాడేసారు. ఇక చూడు దీని నుంచి లేనిపోని కంపాసన కొడుతుంది. అడమైన రోగాలు కూడా ఇంట్లో వస్తున్నాయంట. చూడు మరి ఇగో గట్లున్నది ముచ్చట. ఇక్కడ ఇక గిది బస్తీ ముచ్చట. ఇక చూడు ఇదన్నట్టు ముచ్చట. ఇదేమో తయారైన జోర్దార్ తయారైనవు. అట్లా ఉంటా నేను రోజు ఇట్లా ఉంటావా? జబర్దస్త్ పైల్వాన్ లెక్కనే ఉన్నావు. పైల్వాన్ ఏమన్నా అయితే నీకు చెప్తా చాలుగా. అదే నీకు చెప్తున్నావు, వచ్చేప్పుడే పని చేసుకో. ఇట్లా తిరుగుతున్నా బస్సులో పోయేవారని అంటే నీ పేరేం పేరే? గంగారాం. చూసుకో ఒక్కసారి గంగారాం అని చెప్పి నాకు మళ్ళా ఎట్లుంటది చెప్పి ఒకసారి. ఎట్లుంటది? ఏం చెప్పాను, ఎట్లా ఉంటది? గోళీ పెడతా. అంతేనా? అదే చూస్తున్నావు కదా, నువ్వు కట్ట తీసుకొచ్చావు కదా, తర్వాత వస్తా తలవారు ఇస్తా నీకు. అన్ని సాఫ్ గసంటి పెద్ద ఏం ఓట్లు అంటున్నావు అప్పటి నుంచి ఏంది కదా? ఓటర్ ఐడీని డిలీట్ చేస్తారు మా దగ్గర ఇక్కడ అన్ని. ఎందుకట్లా? ఎందుకు చేస్తారు అది మాకేం తెలుసు. ప్రభుత్వం పైకి ఒక్క ఓటర్ ఐడి ఉంటలేవు. ఈ రోజు చేసినా రేపు మళ్ళీ డిలీట్ చేసేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఏం చేస్తాం, ఎందుకు చేస్తారు మాకు అర్థమవుతలే కదా. అంటే మీరు పట్నపోలు కాదా? మరి ఏమో మళ్ళీ అడగండి. మళ్ళీ పట్నపోలు కాదని 20 సంవత్సరాలు ఇన్ని ఉంటున్నా కానీ పట్నపోలు కాదంటారు. మరి అట్లా ఎట్లా అయింది? ఏ తెలియకైనట్టుంది అట్లా. లేకపోతే సార్కు తెలిస్తే ఏపిస్తాడు అట్లా. ఏం ఓట్లు కట్ అయినాయంట. మరి అగో ఇది కూడా తక్లీఫ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మా ఓట్లు ఎందుకు కట్ చేసిరని. అలా కూడా బాధ ఉంటది కదా. ఏమమ్మా బాగున్నావా? మీ ఇంటికి వచ్చిన దావత్కు మంచిగా ఇస్తావే దావత్. ఇస్తావా? మాకు బస్తీ సరిగా ఉంటే వస్తాము. ఏమైంది బస్తీ? చూడు ఎంత అంత గలీజు. ఎవరైనా వచ్చేటోళ్ళు పిల్లకు వచ్చేటోళ్ళు కూడా ఈ బస్తీనే చూస్తుండ్రు. అంత మోరి వాసన. ఎవరు చూస్తారు? ఎవరైనా చుట్టాలు రావాలంటే కూడా మాకు ఇన్సర్ట్ చేస్తారు. అసలు అంత చెత్త చూడు, అదంతా మోరు చూడు. ఎలుకలు అయితే ఇండ్లకి వస్తాయి, పందికొక్కులు. చేయరు, ఏం సాగు చేయరు. వర్షం ఇట్లా వస్తానంటే మొత్తం ఇండ్లకి వస్తాయి నీళ్లు. మేము
చెప్తానే ఉంటాం పార్టీలో వచ్చినప్పుడల్లా ఇట్లనే పట్టుకుంటాం చెప్తానే ఉంటాం ఎందుకు చెప్పం అందరికి చెప్పినాం ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలే ఇప్పటివరకు అందరు పార్టీలలో కండువాలు కప్పుకొని వస్తారు మరి వాళ్ళతో మాట అనురి చెప్తానే చెప్తా ఉంటాం చేస్తామంటారు ఇంకా ఎప్పుడు చేపిస్తారో ఎప్పుడు లేదు మరి మీరు చేస్తేనే ఓట్లు వేస్తామని మీరు చెప్పారు ఇంకా ఓట్లు గెలిచినాక ఇంకా వాళ్ళు అక్కడ మేము ఇక్కడ ఓట్లు గెలిచినాక వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ అన్నట్టు చూడు ఎట్లా చెప్తారు కదా అన్నట్టు ఇంకా చూద్దాం పారి బస్సు చూద్దాం పారి చాలా పెద్ద కొడుతున్నది ఇది బండి అవడం పెట్టినావు తీ చూద్దాం మీ మోరు ఎట్లున్నదో అవ చూడు చెత్త చూడు ఎట్లున్నదో జబర్దస్త్ ఉన్నది చూడు చెత్త పోయాము ఇక ఈ వాసన వేడుచుకుంటే ఇక నేను ఆఫీస్కి ఏం పోను చక్కగా దవాఖానకే పోతా ఈ లెక్కన చూస్తే అర్థం అవుతున్నది ఏ మేకప్ ఏమో పోరే ఈ దవాఖాన పోయేటట్టున్నా అంటే మీరు మేకప్ అంటారేమి నడు ఇంకా లోపలికి పోదాం నడు 1994 నుండి మన నాగేంద్ర గారు చేసిండ్రు 94 నుండి 84 వరకు అంజన్ కుమార్ గారు చేసిండ్రు మీ దయ వల్ల నాకు మంచి చెయ్యండి మంచి చేస్తామా నేను కూడా మీ లేడీస్ ని నేను అన్ని మన మంచి లేడీస్ అన్ని ఆలోచిస్తా అన్ని చూడాలి అన్ని చూస్తామా నేను ఇప్పుడు చూస్తాను ఇంటికి అందరికి ప్రతి ఒక్కరికి ఇంటికి నోటీస్ వచ్చింది మాకు ఏమని వచ్చింది ఇల్లు మొత్తం గవర్నమెంట్ కిందికి పోతుంది అనేది గరీబాలకు ఇస్తున్నామని అంటారు ఉన్న ఇల్లు పోతున్నాయి మళ్ళీ సర్కారు ఎందుకు నోటీస్ ఎట్లా వచ్చింది మాకు మళ్ళా నోటీస్ ఇల్లు గవర్నమెంట్ ఇది మొత్తం నోటీస్ పంపించేసి మీరు కాల్ చేయాలని వచ్చిన నోటీస్ వచ్చింది అంటే మీకు ఈడికెళ్ళి తీసి ఇంకో తానిస్తారేమో మాకు అవన్నీ ఏం చెప్పలేరు కాల్ నోటీస్ వచ్చారు కబ్జా చేసేస్తామని చెప్తారు మరి అడగద్దాలను మరి ఈ లెక్కన ఎట్లా ఇచ్చారు అందరం కలిసి వెళ్ళినాం అది గవర్నమెంట్ తరఫు నుంచి మీరు వచ్చి అక్కడ మాట్లాడుకోండి అని చెప్తారు ఏడికి రమ్మన్నారు కోర్టుకి వెళ్ళినాం మేము అందరం కోర్టుకు పోయారు ఏమంటారు ఏం చెప్పలేరు వాళ్ళు తిప్పుతున్నారు కరెంటు బిల్లు నల్ల బిల్లు అవన్నీ చూపించినాం కూడా ఇప్పుడు కాపిడి కాపిన వాళ్ళకు లేని వాళ్ళకి అస్సలు పింఛన్ వస్తలేదు పెట్టినాము చేసినాము మాకు తెలియదు అక్కడ పోయి మాట్లాడండి అని చెప్తారు ఇగో వీళ్ళకంటే ఇప్పుడు సర్కారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు కదా ఇక డబుల్ బెడ్రూమ్లు కాదు కదా మరి వీళ్ళకి ముందు నుంచే జాగాలో ఉన్న ఇండ్లు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇవి కాల్ చేసి పోవాలి ఈ సర్కారు జాగా అని అంటున్నారట మరి ఇలా అప్పుడు ట్యాక్సులు బాక్సులు కట్టినవి ఉంటాయిగా అవి మళ్ళీ కరెంటు బిల్లు కాగితాలు నల్ల బిల్లు కాగితాలు అన్నీ తీసుకొని మన కుటుంబకాన పోయారట మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరట ఒకటే తిప్పుకుంటున్నారట మరి ఇది కూడా మాకు జల్దీ తెలవాలి సారు అని అంటున్నారు మరి ఈ ముచ్చట కూడా జల్దీ అయితే మంచిదేగా ఇక డబుల్ బెడ్రూమ్ రాకున్నా సరే కానీ ఉన్న జాగా ఉంటే చాలు అని అంటున్నారు వీళ్ళు మరి ఇది కూడా ఆలోచించాలి సారు జర మనోళ్ళే వీళ్ళు మరిగా బస్సులు చూద్దాం